అందరికీ నమస్కారం. హిందూ బంధువులకు నమస్కారం. హిందూ బంధువులను జాగృతం చేయడానికి నడుం బిగించి ముందుకు సాగుతున్నటువంటి రెడ్డి శేఖరన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మా హిందూ బంధువులైనటువంటి ఛత్రపతి వాకింగ్ క్లబ్ తరఫున, కొత్తకోట శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మరక్షణ భాగంలో కాకుండా లాభాపేక్ష మార్గంలోనే లాభమే ధ్యేయంగా సాగుతున్న సందర్భాలు మనం చాలా మటుకు చూస్తూ ఉన్నాం. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదుర్కొనడంలో హిందువులు చాలా విషయాలలో విఫలం కావడం జరుగుతూ ఉంది. కారణం మన లోపల ఐక్యత లోపించడం. మనందరం ఎంతైనా మనం ఐక్యంగా ఏదైనా సరే మనం పోరాడితే సాధించలేదంటూ ఏమీ లేదు. కానీ మనము ఆ విషయంలో చాలా మటుకు వెనుకబడి ఉన్నాం. హిందువులు మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రభుత్వం చేసుకున్న చాలా వైఫల్యాలు చాలా ఉన్నాయి. గతంలో శిలువ ఆకారంలో ఉన్నటువంటి శిలువ బొమ్మలు మన తిరుమల తిరుపతి దేవస్థానం మధ్యలో డివైడర్ల మధ్యలో పెట్టడం జరిగింది. అది కూడా ఆ రోజు మన హిందూ బంధువులు పోరాడి అది తొలగించడం జరిగింది. తర్వాత గతంలో మన కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం కోసం వెళితే ఒక టిఫిన్ చేయడానికి 150 రూపాయలు 200 రూపాయలు చెల్లించి ఒక టిఫిన్ చేయాలి. భోజనం చేయాలంటే 300 రూపాయలు ఖర్చు అవుతుండే. ఇట్లా లాభాలతో నడుస్తున్నటువంటి అక్కడ మన హిందూ బంధువులు పోరాడి ఆ రోజు ఈవో గారి దృష్టికి తీసుకెళ్లి ఎన్నో ఉద్యమాలు చేస్తే మళ్ళీ దాన్ని ఒక సర్టన్ రేట్ వరకు తీసుకొచ్చి ఆ రోజు అట్లా చేసిండ్రు. తర్వాత అక్కడ కలుషిత ఆహారం వడ్డించడం, తర్వాత మనం అక్కడ ఉన్న వ్యాపారాలు చేయడంలో కూడా ఎవరికంటే వాళ్ళకి ఇస్తే, మన హిందువులు ఉన్నారనుకోండి ఏమైతుంది, పొద్దున్నే లేచి స్నానం చేసుకొని వాడు దేవునికి దీపం ముట్టించి వ్యాపారం కొనసాగిస్తాడు. అక్కడ ఉన్న వేరే ఇతర అన్య మతస్థులకు వ్యాపారాన్ని ఇస్తే వాడు రాత్రి పెద్ద కూర తిని స్నానం చేయకుండా అలాగే పడుకొని వచ్చి మనకు పూలు అవన్నీ అమ్మితే మనం వాటిని తీసుకుపోయి మళ్ళీ దేవునికి అర్పించడం జరుగుతుంది. మనము ఇండైరెక్ట్ గా మనకు తెలియకుండానే మనము ఆ పాపంలో భాగస్వాములం అవుతాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇతర మతస్థులను తొలగించి మన హిందూ బంధువులకు వ్యాపారాలు ఇస్తే బాగుంటది. శ్రీశైలంలో కూడా అలాగే జరిగింది. తర్వాత మనం వివిధ మాలలు ధరించినప్పుడు, మనము ధరించే స్ఫటిక మాల ధరించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఎద్దు కొమ్ములతో తయారు చేసినటువంటి ఆ పదార్థంతోన పూసలు తయారు చేస్తారు. ఎద్దు కొమ్ములు ఆ పదార్థంతోన వాటిని మనం మాలగా పవిత్రంగా భావించి మనం 41 రోజులు మనం ధరించి పూజలు చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే మనం కూడా ఆ పాపంలో భాగస్వాములం అవుతున్నాం. తర్వాత అక్కడ వ్యాపారాలలో వాళ్ళు అంతా వ్యాపారం చేస్తుంటేనే మళ్ళీ వాళ్ళు నాన్ వెజ్ తినడం, వ్యాపారం చేయడం, ఇట్లా మనకు తెలియకుండా మనం పాపాలలో భాగస్వాములం అవుతున్నాం. కాబట్టి మనం ఇవన్నీ గ్రహించి మనం ఇట్లాంటివి జరగకుండా ఇప్పటికైనా మనం మన తప్పులను తెలుసుకొని ముందుండి పోరాడి మన హిందూ జాగృతం చేసి మన జాతిని మనం కాపాడుకోవాలని ఇందుకు నడుం బిగించినటువంటి మన బ్రదర్ రెడ్డి శేఖరన్న గారికి హృదయపూర్వక తెలియజేస్తూ మీ అంటే మేము ఉంటామని తెలియజేస్తున్నాం. జై శివాజీ. తిరుపతి దేవస్థానంలో అక్కడ చేపట్టదలిచిన ముంతాజ్ హోటల్ ఏదైతే వ్యాపారం చేయడానికి ప్రారంభం చేయడానికి ముంతాజ్ హోటల్ ఏదైతే కార్యాచరణ రూపొందించిండ్రో అది వెంటనే నిలుపుదల చేయాలి. ఇంకా ముందు కూడా అలాంటి ఆటలు సాగకూడదని, అలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నట్లు మా దృష్టికి వస్తే మేము ఇక్కడ నుంచి తెలంగాణ వనపర్తి జిల్లా కొత్తకోట నుంచి హిందూ వాహిని తర్వాత ఛత్రపతి వాకింగ్ క్లబ్ తరఫున మేము మా కార్యాచరణ ప్రకటిస్తాం. మీకు మద్దతుగా మేము వచ్చి మా కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.